గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. స్వధర్మ ప్రేక్షకులకు శుభోదయం. విజయీభవ. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం. ఈరోజు మంగళవారము, అష్టమి తిథి, మధ్యాహ్నం 2:58 వరకు, జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 9:53 వరకు, తదుపరి మూలా నక్షత్రం. ఈరోజు మంగళవారం కాబట్టి ఉదయకాల దుర్ముహూర్తం 8:16 నుండి 9:05 వరకు, రాత్రి దుర్ముహూర్తం 10:47 నుండి 11:34 వరకు. ఈరోజు వర్జం సాయంత్రం 5:21 నుండి 6:50 వరకు. ఈరోజు మంగళవారం, అష్టమి, భౌమాష్టమి అని అంటారండి. ఈ మంగళవారం చాలా మంచి రోజండి. మీకు భాద్రపద శుక్లపక్ష అష్టమిని రాధాష్టమి అని పిలుస్తారండి. గౌరీ పర్వము అని కూడా అంటారు. ఎన్ని విశేషాలు ఉన్నాయో ఈ అష్టమికి. సంగారెడ్డి, జరాసంగం, ఈ పటాన్చెరు, మెదక్, ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి వ్రతం చేస్తారు ఈ రోజున. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చేసేటువంటి ఒక వ్రతం, చాలా విశేషమైనటువంటి వ్రతం చేస్తారు. అలాగే ఈ మహారాష్ట్రలో కూడా చాలా వరకు ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి సంప్రదాయం ఉన్నది. ఎందుకంటే అష్టమి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి తిథి. భాద్రపద శుక్లపక్ష అష్టమి అమ్మవారిని ఆవాహనం చేసుకునేటువంటి రోజు. ఆచారం ప్రకారం సప్తమి సాయంకాలం ప్రతి ఇంటి నుంచి ఒక కన్య బయలుదేరి బయటకు వచ్చి కొన్ని బొమ్మరాళ్లను ఏరుకుంటుంది. వాటిని ఒక కుండలో వేస్తుంది. ఆ కుండకు తాడు పోసి ఇంటి నూతిలో దింపి తిరిగి బయటకు తీస్తుంది. ఆ మీద ఆ బొమ్మరాళ్లను ఒక పల్లెల్లో పెడుతుంది. అక్కడే ఆ నూతి పక్కనే వానికి పూజ చేస్తుంది. ఆ మీద చిన్న గంట పుచ్చుకొని వాయిస్తూ బొమ్మరాళ్లతో కూడినటువంటి పల్లెంతో ఇంటికి వస్తుంది. ఈలోగా ఇంట్లో ఉన్నటువంటి ఇతర స్త్రీలంతా తమ చేతులతో పసుపు కుంకుమల్లో ముంచి నేల మీద అద్ది ఆనవాళ్ళు వేస్తారు. ఆ బొమ్మరాళ్ళ ఫలాన్ని కొని వచ్చినటువంటి బాలిక ఆ ఆనవాళ్ళ మీదనే నడుస్తూ పోవాలి. అప్పుడు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది అని చెప్పుకుంటారు. ఆ బొమ్మరాళ్లను మామూలుగా దేవతార్చన జరిగేటువంటి చోటులో చక్కగా పెడతారు. ఆ తరువాత సాయంత్రం వరకు అక్కడనే ఉంచి చక్కగా కొబ్బరి, గసగసాలు, పంచదార కలిపి ఒక మంచి ప్రసాదం తయారు చేసి బొమ్మరాళ్లను పూజిస్తారు. ఆ తర్వాత ఆ బొమ్మరాళ్లను తీసుకొని వెళ్ళి నూతిలో వేస్తారు. వేస్తూ వేస్తూ అంటూ ఉంటారు ఏమని అంటే, మళ్ళీ వచ్చేటప్పుడు మీతో ఆనందాన్ని, సుఖాన్ని తీసుకొని రండి అని. ఇది ఒక ఆచారం. ఇది రాజస్థాన్లో జరుగుతుంది అని, మహారాష్ట్ర ప్రాంతంలో చేస్తారు అని. మహారాష్ట్ర బార్డర్ నిజామాబాద్ కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఇటువంటి ఆచారాలు ఉంటాయి అని. అంటే ఇటువంటి ఆచారాలను ఎందుకోసం మీకు చెబుతున్నానంటే, ఎప్పుడు కూడా ఆడపిల్ల మహాలక్ష్మి స్వరూపం. స్త్రీ అంటేనే లక్ష్మి అండి. ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి అవతరించింది అని అర్థం. మరి ఆడపిల్లలు లేనటువంటి ఇంటికి కోడలు వస్తే మహాలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టిందని అర్థం. కాబట్టి స్త్రీలందరూ కూడా ఈ విధంగానే లక్ష్మీ స్వరూపంగా భావన చేస్తాము. కావున ఈరోజు భాద్రపద శుద్ధ అష్టమిని
ఈ విధంగా చక్కగా లక్ష్మీదేవి యొక్క రాకగా చెబుతారు. అలాగే రాధాష్టమి అని శ్రీకృష్ణ భగవానుడి యందు తన చిత్తాన్ని లయింపచేసి రాధాదేవి కృతార్థత పొందినటువంటి శుభదినమే ఈ దినము అని దీని పేరు గోపాష్టమి, రాధాష్టమి అన్నారు. ఎవరైతే సంసారంలో చికాకులు, కలతలు, గొడవలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటము, ఇటువంటి వారికి ఈ రాధాకృష్ణుల యొక్క స్మరణ ఈ రోజున చాలా మంచి సౌఖ్యమును ఇస్తుంది. ఈ రోజున రాధాకృష్ణులను పూజించినటువంటి వారికి సంసార సుఖం అనేటువంటిది దక్కుతుంది అని. కావున ఈరోజు రాధాష్టమి, రాధాదేవిని, కృష్ణుని స్మరించండి. వారి ఫోటోకు చక్కగా ఇంట్లో ఉంటే దండ వేయండి, నమస్కారం చెయ్యండి. ఇంట్లో కలతలు దూరం అవుతాయి. ఇక గౌరీ పర్వము అని కూడా దీని పేరు చెబుతారు. అంటే చతుర్థి తర్వాత 3 రోజుల తర్వాత ఈ పండుగ వస్తుంది కదా. చతుర్థి పోయిన తర్వాత పంచమి, షష్ఠి, సప్తమి, 3 రోజుల తర్వాత వచ్చేది అష్టమి. కాబట్టి ఇక్కడ గణపతి తల్లి శివుడి భార్య అయినటువంటి గౌరికి చాలా ఇష్టమైనటువంటి రోజట. హరితాళిక వ్రతంగా అమ్మవారు మొదలే వస్తుంది, ఆ మరుసటి రోజు గణపతి వస్తాడు. అలాగే ఈ గణపతి చతుర్థి వెళ్ళిన 3 రోజుల తర్వాత మరల గౌరీదేవి భూలోకంలో తన కొడుకు ఎలా ఉన్నాడో చూద్దామని ప్రతి ఇల్లు తిరుగుతుందట, వీళ్ళ ఇంట్లో గణపతి పూజ చేశారా లేదా అని. అందుకే ఈ గౌరీ అష్టమి రోజున ఉదయాన్నే ఇల్లు తుడిచి గోమయంతో అలికి మంచి గంధపు ముద్ద తయారు చేసి వాకిట్లో పెడతారు. అక్కడే దేవతా పూజ చేస్తారు. అలాగే ఈ రోజున కుమారీ పూజ చెయ్యటం చాలా మంచి రోజండి. దేవతకు హారతి ఇచ్చేటప్పుడు ఆ దేవతకు తిప్పేటువంటి బాలికకు ఒక్కొక్క అరటిపండు ముక్క చక్రాలుగా ఇవ్వటం అనేటువంటిది కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ఈ గౌరీ పర్వం చాలా రకాలుగా ఉందండి. ఈ రోజున విపరీతమైన పిండి వంటలు చేస్తారు, వ్రతం అనేటువంటిది చేస్తారు, అమ్మవారికి చక్కగా నగలతో అలంకారం చేస్తారు, స్త్రీలందరినీ పేరంటాలుగా పిలిచి సర్వాలంకార భూషిత అయినటువంటి పార్వతీదేవిని చూపిస్తారు, దేవత చుట్టూ దీపాలు ఉంచుతారు. ఇలా ఈ విధంగా చాలా విశేషమైనటువంటి ఆరాధన చేస్తారు. గజానన విగ్రహాలతో పాటు గౌరీ విగ్రహాలను కూడా బ్యాండు మేళాలతో తీసుకొని వెళ్ళి నదుల్లో కూడా కాలువల్లో కలుపుతూ ఉంటారు. కాబట్టి గురువారంతో కూడి ఒకవేళ ఈ అష్టమి గురువారంతో కనుక కలిసి వస్తే దీన్ని గురువష్టమి అంటారు. ఆ గురువష్టమి కనుక వస్తే చతుర్వర్గ చింతామణి అనేటువంటి గ్రంథంలో ఒక వ్రతం చెప్పారు, ఉమాపూజ చెయ్యాలి అన్నారు. అదే ఒరిస్సా ప్రాంతంలో దుర్గా శయనం అని ఒక కార్యక్రమం చేస్తారు ఈరోజు. అలాగే రాసాష్టమి, దుర్గాష్టమిగా, దూర్వాష్టమి వ్రతంగా ఇలా చాలా విశేషాలు ఈరోజు చెప్పడం జరిగాయి. కావున మొత్తానికి సారం ఏమిటి, తాత్పర్యం ఏమిటి అంటే సెప్టెంబర్ 14వ తేదీ అనగా ఈ మంగళవారం కూడా మీరంతా ఇంట్లో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటు గౌరీ పూజ చెయ్యండి, ముత్తైదువలను పూజించండి, కుమారీ పూజ చెయ్యండి. సర్వ గ్రహ దోషాలను తొలగింపచేసేటువంటి పూజ కుమారీ పూజ. గౌరీ అమ్మవారిగా ఆ తల్లిని భావన చేస్తూ చక్కగా పసుపు, కుంకుమ, గాజులు, మల్లెపూలు, పూలదండ, అదేవిధంగా అమ్మాయి కట్టుకోవటానికి వస్త్రములు, ఇవన్నీ కూడా అమ్మాయికిచ్చి కాళ్ళకు నమస్కారం చేస్తే ఆ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి కృప కలుగుతుంది. కాబట్టి సర్వగ్రహ దోషాలను తొలగింపచేసేటువంటి అష్టమి, రాసాష్టమి, రాధాష్టమి, మంగళవారం కాబట్టి దీని పేరు భౌమాష్టమి అని కూడా
పిలుస్తూ ఉన్నారు. ఈ రోజున దూర్వాష్టమి అని మనకు పంచాంగంలో కూడా కనిపిస్తుంది. దూర్వాంకురములతో ఆ గణపతి యొక్క పూజ కూడా చెయ్యండి. మంగళవారం కాబట్టి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చెయ్యండి. ఈ విధంగా అద్భుతమైనటువంటి ఫలితాలను కలిగింపచేసేటువంటి అష్టమే ఈ భౌమాష్టమి. విజయీ భవ.